వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ గోలాంగ్. గైస్, మనం ఇప్పుడు వచ్చేసి గోలాంగ్ సిరీస్లో 20th సెషన్లో అయితే ఉన్నాం. నేను ఈ గోలాంగ్ ఫండమెంటల్ సిరీస్ అనేది ఈ వీడియోతో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్, ఇదే ఫైనల్ సెషన్ అనమాట గోలాంగ్ సిరీస్లో. మీరు గోలాంగ్లో బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకున్నట్టే. నేను ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. రైట్, ఇప్పుడు మన ఫైనల్ టాపిక్ వచ్చేసి గో మ్యాప్స్ అనమాట. గోలాంగ్లో మ్యాప్స్ యూస్ ఏంటి, ఈ టాపిక్ ఏంటి అనేది ఇవాళ అయితే చెప్పుకుందాం. రైట్, మీరు చూసుకుంటే ఇక్కడ మ్యాప్స్ ఇన్ గో ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ కీ వాల్యూ పెయిర్. ఓకే, మీకు ఇది అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎరేస్ చూసుకుంటే కనుక ఎరేస్ కూడా రెండు వాల్యూస్తో అసోసియేట్ అయి ఉంటాయి. ఒకటేంటి, మనం ఏదైతే వాల్యూని అరేలో స్టోర్ చేస్తున్నామో అది, దాంతోపాటు దానికి ఒక ఇండెక్స్ వాల్యూ కూడా ఉంటుంది. మనం ఇండెక్స్ వాల్యూ యూజ్ చేసుకునే కదా అరేలో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటాం. అట్లా మీ ఓన్ ఇండెక్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరేస్లో చూసుకుంటే 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది కదా, అట్లా కాకుండా మన ఓన్ ఇండెక్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నా పేరుతో నేను కావాల్సిన ఇండెక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా మ్యాప్స్ అనేవి యూజ్ చేస్తాము. రైట్, మీరు ఇక్కడ చూసుకుంటే కీ వాల్యూ పెయిర్ అని చెప్పి ఉంది కదా. కీ వాల్యూ పెయిర్ అంటే, కీ అంటే మీ ఇండెక్స్, మీరు ఏదైతే ఇండెక్స్ డిఫైన్ చేస్తారో మీ పేరుతో ఏదో ఒకటి, అది ఇండెక్స్ కింద ట్రీట్ చేస్తాం. వాల్యూ అంటే మీరు క్రియేట్ చేసిన కీకి ఒక వాల్యూ పెట్టుకుంటాం అనమాట. రైట్, మీకు ఇక్కడ ఇలా చెప్తే అర్థం కాదు, నేను ప్రోగ్రాంలో చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు సెకండ్ పాయింట్ చూస్తే, ఈచ్ ఎంట్రీ ఇన్ మ్యాప్ కన్సిస్ట్ ఆఫ్ యూనిక్ కీ దట్ డు నాట్ సపోర్ట్ డూప్లికేట్ కీస్. దీని అర్థం ఏంటంటే, మీరు ఒక పేరుతో ఒక కీని క్రియేట్ చేశారనుకోండి, సేమ్ కీ ఇంకోటి ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి భార్గవ్ అని చెప్పి ఒక కీ క్రియేట్ చేశాను ఒక మ్యాప్లో. సేమ్ కీ అనేది సేమ్ పేరుతో ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు, భార్గవ్ అన్న కీ మళ్ళీ రాకూడదు అనమాట. రైట్, అర్థమైంది కదా గైస్. నెక్స్ట్ వచ్చేసి ఈచ్ కీ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్పెసిఫిక్ వాల్యూ. ప్రతి కీకి ఒక వాల్యూ అనేది ఉంటుంది, అందుకే మనం ఇక్కడ వచ్చేసి కీ వాల్యూ పేర్ అని చెప్పాం. రైట్, నేను ఒకసారి ప్రోగ్రాంలోకి వెళ్ళి చూపిస్తే మీకు ఇంకా కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. చూడండి గైస్, నేను ఇప్పుడు వచ్చేసి ఒక మ్యాప్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి అనేది చెప్తాను. యాస్టీజ్ మనం ఎప్పుడు ఒక వేరియబుల్ని ఎలా క్రియేట్ చేసుకుంటామో అలానే క్రియేట్ చేసుకుంటాం. నేను మై మ్యాప్ అని చెప్పి ర్యాండమ్గా ఒక నేమ్ అయితే ఇచ్చాను. మ్యాప్కి వచ్చేసరికి రెండు డేటా టైప్స్ అయితే ఇవ్వాలి. ఒకటి మన కీ యొక్క డేటా టైప్ ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా కీ యొక్క డేటా టైప్ స్ట్రింగ్ ఇద్దామనుకున్నా, అండ్ నేను స్టోర్ చేయాలనుకున్న వాల్యూ యొక్క డేటా టైప్ కూడా నేను స్ట్రింగే ఇస్తున్నా. రైట్, ఇప్పుడు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. చూడండి గైస్, ఇప్పుడు నేను నా కీ వచ్చేసి కీ 1. మీ ఇష్టం, మీరు ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. వాల్యూ వచ్చేసి నా పేరు ఇస్తాను. రైట్, నెక్స్ట్ కామా పెట్టుకోండి. తర్వాత కీ 2. గైస్, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కాదు, మనం కాలన్ అయితే యూజ్ చేసుకుంటాం. కీని వాల్యూని ఒక పేరుకి ఇలా రాసుకుంటాం అనమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి కీ 2 వచ్చేసి సాయి. ఓకే, కీ 3 ఇంకో ఏమైనా పెట్టుకోవచ్చు. కీ 3 వచ్చేసి యూట్యూబ్ అనేదో సంథింగ్ నేను ఇలా అయితే పెట్టుకున్నాను. సో నా మ్యాప్లో ఇప్పుడు మొత్తం ఎన్ని కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక కీ వాల్యూ పేరు, ఇది ఒక కీ దాని యొక్క వాల్యూ, ఇది ఒక కీ దాని యొక్క వాల్యూ, ఇది ఒక కీ దాని యొక్క వాల్యూ. రైట్, కీ యొక్క డేటా టైప్, కీ ఇప్పుడు వచ్చేసి స్ట్రింగ్ కదా, దాని యొక్క డేటా టైప్ మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం ఫస్ట్లో. ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్స్లో. నా వాల్యూలో నేను ఏదైతే డేటా టైప్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నానో అది సెకండ్ డిఫైన్ చేస్తాం అనమాట. ఇక్కడికి నా మ్యాప్ అనేది క్రియేట్ అనేది జరిగింది. రైట్, నేను ఒకసారి ప్రింట్ చేసి చూద్దామా. మ్యాప్ మనం రాసుకున్న మ్యాప్ను ఒకసారి ప్రింట్ చేసుకుందాం. వెయిట్ రన్ చేస్తున్నాను. చూడండి గైస్, అవుట్పుట్ అయితే వస్తుంది. 1 సెకండ్, సింటాక్స్ ఎర్రర్. సారీ, మీరు మ్యాప్ క్రియేట్ చేసినప్పుడు బ్రాకెట్ అనేది లాస్ట్లోకి పెట్టకండి, న్యూ లైన్లో పెట్టద్దు, సో దట్ ఇట్ కాజెస్ ఎర్రర్. నో, రైట్, ఇట్లా అయితే పెట్టుకోండి. చూడండి గైస్, నా మ్యాప్ని అయితే నేను ప్రింట్ చేశాను. ఇక్కడ మ్యాప్ని ప్రింట్ చేసుకుంటే నాకు మొత్తం కీ వాల్యూ మొత్తం నేను రాసుకున్న ప్రతిదీ వచ్చింది. అలా కాదు, నాకు కీ 1లో ఉన్న వాల్యూ మాత్రమే కావాలి, లేదా కీ 2లో ఉన్న వాల్యూ మాత్రమే కావాలి, కీ 3లో ఉన్న వాల్యూ మాత్రమే కావాలంటే సింపుల్
మీరు అరేస్‌లో ఇండెక్సింగ్ ఎలా అయితే యూజ్ చేశారో, ఇక్కడ కూడా అంతే. కానీ ఇక్కడ ఇండెక్స్ వాల్యూ బదులు మీరు రాసుకున్న కీని ఇక్కడ పాస్ చేస్తాం అనమాట మన మ్యాప్‌కి. సో, ఆ కీకి అసోసియేట్ అయిన వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసారా? ఆ కీకి అసోసియేట్ అయిన వాల్యూ ప్రింట్ అయింది. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ నేను కీ 3 వాల్యూని యాక్సెస్ చేసుకోవాలనుకోండి. కీ 3 అని ఇస్తాను. నా మ్యాప్‌ని ప్రింట్ చేస్తున్నాను. రైట్? నా కీ 3 వాల్యూ ఏంటి? యూట్యూబ్ అని వస్తది చూడండి. అర్థమైందా? ఇట్లా అనమాట. ఇట్లా మనం మ్యాప్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. కీ వాల్యూ పేరు. మీకు ఇంకొకటి ఎగ్జాంపుల్ చూపిస్తే నేను ఇప్పుడు డేటా టైప్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇంట్ ఇక్కడ నా కీ వచ్చేసి నేనొచ్చేసి స్ట్రింగ్ పెట్టుకున్నా. నా వాల్యూ వచ్చేసి ఇంట్ పెట్టుకున్నా. సో, నా కీ ఓకే స్ట్రింగ్‌లోనే ఉంది. కానీ నా వాల్యూ ఏంటి? నేను ఇంటీజర్ వాల్యూ కదా పెట్టింది ఇక్కడ. స్ట్రింగ్ వాల్యూ ఇక్కడ అసైన్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు రన్ చేసి చూస్తే ఎర్రర్ అనేది రైజ్ అవుతది. కావాలంటే చూడండి. ఎర్రర్ రైజ్ అయిందా? కెనాట్ యూజ్ భార్గవ్ అన్‌టైప్డ్ స్ట్రింగ్ ఓకేనా? యాజ్ ఇంట్ ఓకేనా? మీరు ఇక్కడ ఇది అసైన్ చేయలేరు. స్ట్రింగ్‌లో ఉంది. దాన్ని ఇంటీజర్‌కి మార్చుకోండి అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీ 1 వాల్యూ నేను 100 పెట్టుకున్నా. అండ్ కీ 2 వాల్యూ 200 పెట్టుకున్నా. అండ్ నా కీ 3 వాల్యూ 300 పెట్టుకున్నా. నేను కీ 1 అంటే 1 అనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన వాల్యూ పెట్టుకోవచ్చు. మీరు ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. మీ పేరైనా పెట్టుకోవచ్చు కీస్‌లో. వాల్యూ కూడా మీ ఇష్టం. బట్ ఇక్కడ ఏదైతే డేటా టైప్ డిఫైన్ చేస్తారో అదే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి నేను కీ 3 వాల్యూని యాక్సెస్ చేస్తున్నా. కీ 3 వాల్యూ ఎంత? 300 ఉంది. అదే అవుట్‌పుట్‌లో వస్తది. చూసారు కదా! 1 సెకండ్ గైస్. సారీ కీ 3 లేదు కదా! కీ 300 కింద చేంజ్ చేసాము. మీరు చూస్తే ఇప్పుడు కీ 300 యొక్క వాల్యూ అనేది మనకొచ్చింది. రైట్? అండ్ ఇంకేం వదిలేసాం మనం. ఈ 2 పాయింట్స్ అయితే అయిపోయినాయి కదా! నౌ చూస్తే ఓకే. లెంత్ ఆఫ్ ఏ మ్యాప్ కూడా ఉంటుంది. లెంత్ ఆఫ్ ఏ మ్యాప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే మనం ఇక్కడ ఎన్ని పెయిర్స్‌ని స్టోర్ చేసుకున్నాం? ఫస్ట్ పెయిర్, సెకండ్ పెయిర్, థర్డ్ పెయిర్. ఇప్పుడు దీని లెంత్ చూసుకుంటే మనకు మొత్తం 3 అని వస్తది. చూపిస్తాను చూడండి. రైట్? మనకి ఎన్ని పెయిర్స్ ఉంటే అంత లెంత్ అనమాట. ఇది మీకు తెలిసిన విషయమే. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా! డూప్లికేట్ కీస్‌ని అలౌ చేయదు అని చెప్పి. ఇక్కడ కీ 300 ఆల్రెడీ ఉంది. నేను ఇంకో కీ 300 ఇచ్చాను. సో, ఇప్పుడు నన్ను అలౌ చేస్తుందా రన్ చేయడానికి అంటే నో. అలౌ చేయదు. డూప్లికేట్ కీస్ ఉన్నాయి కాబట్టి అలౌ చేయదు. ఓకేనా? అర్థమైంది కదా! డూప్లికేట్ కీస్ అనేవి ఉండకూడదు. ఇప్పుడు ఈ కీ వాల్యూని మార్చండి. సో దట్ ఇట్ అలౌస్. 1 సెకండ్. ఓహ్! సారీ. ఇక్కడ బ్రాకెట్ అయితే ప్రాబ్లమ్ ఉంది. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి గైస్ ఇక్కడ సేమ్ కీస్ అయితే పెట్టాను కాబట్టి ఒకసారి రన్ చేస్తే మీకు ఎర్రర్ అయితే రైజ్ అవుతుంది. డూప్లికేట్ కీస్ చూసారా? కీ 300 అనేది డూప్లికేట్ అయింది. సో, నేను ఎర్రర్ అయితే రైజ్ చేశానని. మీరు కీని మార్చాలి. 2 డూప్లికేట్ కీస్ అయితే ఉండకూడదు. రైట్? ఇప్పుడు లెంత్ చూస్తే 4 ఎందుకంటే మనకి 4 పెయిర్స్ ఉన్నాయి కాబట్టి ఇదొక పెయిర్ అలా మనకు 4 కీస్ ఉన్నాయి కాబట్టి 4 కీ వాల్యూ పెయిర్స్ ఉన్నాయి కాబట్టి మనకి లెంత్ కూడా 4 వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకేముంది? లూప్. ఓకే. బిఫోర్ మూవింగ్ టు లూప్ నేను మ్యాప్ కూడా చూపించాలనుకుంటున్నాను. మనం మేక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కూడా మన మ్యాప్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మై మ్యాప్ ఏదో ఒకటి మనకు నచ్చింది పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మేక్ అనే ఫంక్షన్ మనం స్లైసెస్‌లో చూసాం కదా యూజ్ చేయడం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం మేక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. నేను కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తాను. కీ కూడా ఇంటీజరే, వాల్యూ కూడా ఇంటీజరే. ఇట్లా ట్రై చేశాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే గనక నా మ్యాప్ అయితే క్రియేట్ అయింది. కానీ ఇందులో నేను ఎటువంటి వాల్యూస్‌ని, ఎటువంటి కీ వాల్యూ పెయిర్స్‌ని నేను పెట్టలేదు కదా! కీ వాల్యూ పెయిర్స్‌ని పెట్టుకోవాలంటే ఎలా అంటే చూడండి. ఫస్ట్ కీ 100 దాని ఒక వాల్యూ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ కీ ఏంటి? కీ 100 అని ఎందుకు ఇచ్చాను? ఇక్కడ డేటా టైప్ ఇంటీజర్ ఇచ్చాను కాబట్టి. ఓకేనా? దాని నెక్స్ట్ డేటా టైప్ ఏంటి? ఇంటీజర్ ఇచ్చాను కాబట్టి దాని వాల్యూ కూడా ఇంటీజర్‌లోనే ఇచ్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తే గనక ఒకసారి రన్ చేస్తున్నాను. మై మ్యాప్ యొక్క లెంత్ 1 వస్తది చూడండి. వచ్చిందా? ఎందుకంటే ఒకటే కీ వాల్యూని మనం స్టోర్ చేసి పెట్టాం. ఓకేనా? ఇది ఇనిషియలైజేషన్ మాత్రమే. దాంట్లో కీ వాల్యూస్‌ని ఇట్లా పెట్టుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్
ఈ కీని ఒకసారి నేను యాక్సెస్ చేసి చూపిస్తాను చూడండి. 100ని కీ 100ని యాక్సెస్ చేస్తే మీకు వాల్యూ వస్తుంది. ఏం వాల్యూ వస్తుంది? 1000 అని వస్తుంది, అంతే కదా. రైట్, 1000 వచ్చిందా? నౌ నేను ఈ కీ 100లో ఉన్న 1000ని మాడిఫై చేయాలనుకుంటున్నాను, అప్డేట్ చేయాలనుకుంటే కనుక చూడండి, నేను కీ 100లో ఉన్న వాల్యూని అప్డేట్ చేస్తాను. సేమ్ కీ ఏదైతే తీసుకోండి, వాల్యూ డిఫరెంట్ ఇవ్వండి, ఓకేనా. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇందాక 1000 రావాల్సింది ఇప్పుడు 2002 అని చెప్పి వచ్చింది. నేను ప్రీవియస్గా 1000 ఉంది, దాన్ని 2002తో అప్డేట్ చేశాను. రైట్, ఇక్కడికి మీకు వాల్యూస్ని ఎలా అసైన్ చేయొచ్చో మేక్ ఫంక్షన్ యూజ్ చేసి అన్న విషయం తెలిసింది కదా. అండ్ డిలీట్ కూడా చేయొచ్చు గైస్ మనం కావాలనుకుంటే, ఓకే. అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఉంది ఆప్షన్ డిలీట్ చేయడానికి. ఎలా డిలీట్ చేయొచ్చు అంటే, మనం మన మ్యాప్ని, అంటే మన దగ్గర ఏదైతే మ్యాప్ ఉందో అది పంపాలి, అండ్ మన కీని కూడా పాస్ చేయాలన్నమాట. మనం ఏ కీని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నా ఆ కీని. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ నేను ఒకసారి 2 డిఫరెంట్ కీస్ అయితే పెట్టుకున్నాను, అంటే 2 కీస్ అయితే ఉంచుకున్నాను నా దాంట్లో, నా మ్యాప్లో. నో మీకు ప్రింట్ చేసి చూపిస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. రైట్, డిలీట్ చేయకముందు నా మ్యాప్ ఎలా ఉంది, డిలీట్ చేసిన తర్వాత నా మ్యాప్ ఎలా ఉంది అనేది చూపిస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఒక కీని ఎలా డిలీట్ చేయాలనేది చూపిస్తున్నాను నేను. రైట్, చూడండి గైస్, ఇప్పుడు నా దగ్గర 100 అని ఒక కీ వాల్యూ పేరు ఉంది, 200 అని చెప్పి ఒక కీ వాల్యూ పేరు ఉంది, ఓకే. నా మ్యాప్ నేను ప్రింట్ చేస్తున్నాను. నౌ 100 అనే కీ వాల్యూ పేరుని నేను డిలీట్ చేయాలనుకుంటే కనుక నా దగ్గర డిలీట్ అనే ఫంక్షన్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుని నేను డిలీట్ చేస్తాను. రైట్, డిలీట్ చేసిన తర్వాత ఫంక్షన్ ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తున్నాను. రైట్, ఒకసారి రన్ చేస్తున్నా చూడండి. బిఫోర్ డిలీట్ చేయకముందు 100 అనే కీలో 1000 అనే వాల్యూ ఉంది, 200 అనే కీలో 2000 అనే వాల్యూ ఉంది. మనం 100 అనే కీని డిలీట్ చేస్తాం, సో దాని వాల్యూ కూడా డిలీట్ అయిపోతుంది. ఓన్లీ మన దగ్గర ఇప్పుడు ఒకటే పేరు, ఒకే కీ వాల్యూ పేరు మాత్రమే ఉంది. 200 యొక్క కీకి 2000 అనే వాల్యూ అనేది మనం అసైన్ చేసాం అనమాట. ఇట్లా మనం డిలీట్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయొచ్చు మ్యాప్స్ మీద. అండ్ ఇంకేమున్నాయి మనకి, ఫర్ లూప్ ఉంది కదా, లూప్ చేసి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు కదా. మీకు ఫర్ రేంజ్ అది కూడా చూపిస్తాను. కీ కమా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ అనే ఫంక్షన్కి నా మ్యాప్ నేను పాస్ చేస్తున్నాను చూడండి. ఓకే, 1 సెకండ్, సారీ. రైట్, రేంజ్ అనే ఫంక్షన్కి నా మ్యాప్ నేను పాస్ చేశాను. మీరు ఇప్పుడు చూస్తే నేను అవి యాక్సెస్ చేస్తాను చూడండి. కీ అండ్ వాల్యూని కూడా కింద ప్రింట్ చేద్దాం, మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. రైట్, నేను ఒకసారి రన్ చేస్తాను. చూసారా గైస్, ఫస్ట్ కీ 100 దాని యొక్క వాల్యూ 1000, దాని తర్వాత కీ 200 దాని యొక్క వాల్యూ 200. ఎట్లా వచ్చింది మనకి? మీకు తెలుసు కదా, రేంజ్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? రేంజ్ ఫంక్షన్ ఎప్పుడు 2 వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. మీరు అరే యూజ్ చేసుకుంటే ఇక్కడికి ఇండెక్స్ వస్తుంది అండ్ దాని రెస్పెక్టివ్ వాల్యూ అనేది వస్తుంది. మనది మ్యాప్ కాబట్టి దాని యొక్క కీ వచ్చింది, దాని యొక్క వాల్యూ ఇక్కడికి వచ్చింది. ఇండెక్స్ బదులుగా ఇక్కడికి ఏమొచ్చింది? కీ అనేది వచ్చింది అనమాట. ఇట్లా మనం లూప్ యూజ్ చేసుకుని మనం మ్యాప్లో ఉన్న అన్ని వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కీ వద్దనుకున్నారనుకోండి, దీన్ని ఇట్లా పెట్టేసుకోండి. రైట్, అప్పుడు మీకు కీ రాదు, ఓన్లీ వాల్యూస్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. చూసారా, 1000 వాల్యూ, 2000 వాల్యూ. మీకు కీసే కావాలి, వాల్యూస్ వద్దు. రైట్, దీన్ని అండర్లైన్ చేసేసుకోండి. నా దగ్గర ఉన్న 2 కీస్ ఉన్నాయి కదా, 200 అనే కీ ఉంది, 100 అనే కీ ఉంది. 2 కీస్ ఇక్కడికి వచ్చేసినాయి అనమాట. రైట్, ఇంతే గైస్, ఈ మ్యాప్ గురించి అయితే ఇంతే. అండ్ మోర్ ఓవర్ ఈ గోలాంగ్ సిరీస్ అనేది, ఈ 20 వీడియోస్, ఈ బేసిక్ ఫండమెంటల్ గోలాంగ్ సిరీస్ అనేది నేను ఇక్కడితో అయితే స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో వరకు మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ని ఫాలో అప్ చేసుకుంటూ వచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. కీప్ సబ్స్క్రైబ్ మోర్ ట్యూటోరియల్స్, డిఫరెంట్ టెక్నాలజీస్ మీద, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద, ఫ్రంట్ ఎండ్ మీద, బ్యాక్ ఎండ్ మీద, అండ్ డేటాబేస్ మీద కూడా నేనైతే ప్లాన్ చేసుకున్నాను. మోర్ ఓవర్ ఏ రిలేటెడ్ కంటెంట్ యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేయాలని నేను ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. బట్
కుదరలేదు నాకు. ఫస్ట్ బేసిక్స్, ఫండమెంటల్స్ అన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్‌తో కవర్ చేసి అప్పుడు మనం ఏఐలోకి వెళ్తే బావుంటుందన్న ఉద్దేశంతో నేను ప్రస్తుతానికైతే ఇంకా పోస్ట్ చేయట్లేదు. నేను కూడా లెర్న్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్స్‌పర్టైజ్ అయిన తర్వాత అప్పుడు మీకు చెప్తే ఇంకా బావుంటుంది గదా! అన్న ఉద్దేశంతో కూడా నేను ప్రస్తుతం ఏఐ రిలేటెడ్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ రిలేటెడ్, డేటా సైన్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఇంకా చేయట్లేదు. ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా చేస్తాను. మీరు ఆ వీడియోస్ కనుక మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే గనుక నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. మీకు మేబీ వితిన్ మంత్స్‌లో రాకపోయినా మీకు ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా మీరైతే ఛానల్‌లో ఆ వీడియోస్ అయితే చూస్తారు. అది మాత్రం షూర్. నాది షూర్. నేను ప్రామిస్ అయితే చేస్తున్నాను. ఆ వీడియోస్ అయితే ఖచ్చితంగా మన ఛానల్‌లో అయితే వస్తాయి. ఏఐ రిలేటెడ్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ రిలేటెడ్ ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి. రైట్. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.